హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్. సంక్రాంతి వ్లాగ్ ఇంత లేట్‌గా పెట్టడమా అని నన్ను తిట్టుకోకండి. కొంచెం లేట్ అయింది. కొంచెం వర్క్ షెడ్యూల్ హెట్టిక్ వల్ల పెట్టలేకపోయాను. బట్ ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ అండ్ ఈ వీడియో అయితే చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే యాజ్ యూజువల్‌గా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ అనేది కంపల్సరీ అండి. తను అస్సలు ఒప్పుకోదనమాట. సో, అమ్మమ్మకి నలుగురు కూతుర్లలో అంటే 4 ఆ 4కి ఇంటూ 2 అంటే 8 అనమాట. మేము మొత్తం మనవళ్ళు, మనవరాళ్ళం కలిపి మొత్తం 8 మెంబర్సము. ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భోగి రోజుకైతే మార్నింగ్ టైంకి అందరం ఇలా చేరాము. ఇల్లంతా అంటే ఇయర్ అంతా కూడాను లాక్‌లోనే ఉంటుంది ఈ హౌస్. బట్ సంక్రాంతికి ఈ 3 డేస్ మాత్రం ఫుల్ హడావిడిగా ఉంటుందనమాట. సో, ఇదిగోండి వీళ్ళందరూ కూడా మా అమ్మమ్మ ముని మనవరాళ్ళు, ముని మనవళ్ళనమాట. సో, ఇలా అందరం కూడాను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంకే చేరాము. అమ్మమ్మ ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి బయటికి అంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసింది. సో, అందరం కూడా కొంతసేపు ఇలా ఎంజాయ్ చేశాక ఇంకా ఉంటాయి కదా ఆడవాళ్ళ ముచ్చట్లు. మేము మా పనిలో ఉన్నాము. ఈ పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. ఇదిగోండి తిను అంటే ఈ ఆరెంజ్ శారీలో ఉన్నారు కదా! తిను మా అమ్మమ్మ. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఆర్గనైజర్ అనమాట. సో, ఎంత యాక్టివ్ అంటండి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే నిజంగా తన వయసుకి ఇది చాలా భారమే మా అందరిని పిలిపించి మా కోసం అన్నీ మా అకామిడేషన్ అంతా చూడడం. బట్ అస్సలు ఒప్పుకోదనమాట. ఇంకా ఇది మా తాతయ్య గారండి రాముల పాత్ర అండ్ మా అమ్మమ్మ తులసి పాత్ర. ఏంటంటే మా అమ్మమ్మ రథసారథులనమాట. సో, ఫుడ్ తేవడం, నెక్స్ట్ ఏంటి ప్లానింగ్, మార్నింగ్ ఏంటి, మధ్యాహ్నం ఏంటి, ఈవినింగ్ ఏంటి అనేది మొత్తం వీళ్ళు ఆర్గనైజ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి లంచ్ అయితే చాలా బాగా కుదిరిందండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరము ఉండము. సో, వండుకోవడానికి పాత్రలేమీ ఉండవండి. అందువల్ల అందరం వచ్చేటప్పుడు ఇంకా బయట ఫుడ్ ఆర్డర్ ఇవ్వక తప్పట్లేదు. ఇదే చిన్న ప్రాబ్లం. ఇటువంటి పండుగలప్పుడైనా సరే మన వాళ్ళందరం ఒక దగ్గర కలిసి భోంచేయడం, కలవడం అనేది నిజంగా ఎంత బాగుంటుందో కదండి. మెయిన్ అంటే ఈ జనరేషన్ పిల్లలకు కూడాను అలా కలవడం వల్ల ఏంటంటే మన రిలేషను, మన సర్కిల్ అనేది వాళ్ళకి కూడా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ మన సాంప్రదాయాలు, సంస్కృతి ఉంటుంది కదా! ఇవి కూడా బాగా వాళ్ళకి వంట పడతాయండి. సో, మాదైతే లంచ్ అయినాక ఇక్కడ పలాస దగ్గరలోనే అక్కుపిల్లి అనే బీచ్ ఉంటుంది. పలాస వాళ్ళకి బాగా పరిచయం ఉండుంటుందేమో. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళడం. సో, లంచ్ తర్వాత ఇలా బీచ్‌కైతే వెళ్ళాము. స్నాక్స్ అవన్నీ కూడాను ఇంటి దగ్గర ప్యాక్ చేసుకున్నాము. మొత్తం పిల్ల, పిచ్చుక అందరం గెట్ టు ప్యాక్ అనమాట. సో, ఇలా మాది కారు ఉంది కదా! అండ్ ఒక ఆటో ఒకటి బుక్ చేసుకున్నాము. ఇలా అందరం కలిపి వెళ్ళామన్నమాట. రష్ ఉంటుందనుకున్నాము. బట్ అంత రష్‌గా అయితే లేదండి. బీచ్ వ్యూ కూడా చాలా ప్లెజెంట్‌గా చాలా బాగుంది. ఇలా ఈవినింగ్ వరకు అయితే అదే బీచ్‌లో ఎంగేజ్ అయ్యాము. చాలా బాగా జరిగింది ఈసారి భోగి. దాని నెక్స్ట్ డే ఇంకా ఇది సంక్రాంతి అనమాట. సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ పలాసలోనే బడ్డిపోలమ్మ అమ్మవారి గుడి ఉంటుంది. నిజంగా చాలా మహిమగల అమ్మవారండి. మీరు ఎప్పుడైనా పలాస లోకల్లో ఉన్నా లేకపోతే పలాస వెళ్ళినా సరే ఇలా బడ్డిపోలమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అనమాట. సో, మా పాపను మా చెల్లి ప్రేమి వాళ్ళ బాబు ఇద్దరు కూడాను అంటే యాక్చువల్గా మన శివుడి గుడికి వెళ్తే నంది చెవిలో చెప్తాం కదా మన కోరికలు. అలా వీళ్ళిద్దరూ అమ్మవారి ఎదురుగా ఉండే ఈ సింహం చెవిలో ఏవో చెప్పేస్తున్నారు. చిన్నపిల్లలు చేసే పనులు నిజంగా ఎంత నవ్వొస్తుంటాయంటే సింహం వెళ్ళి అమ్మవారితో చెప్తుంది. అందుకే నేను సింహంకి చెప్పాను. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నేను ప్రతి సంవత్సరం తప్పకుండా సంక్రాంతి రోజు మాత్రం ఈ అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటుంటాను. ఇంకా దర్శనం అయిపోయినాక ఇంకా ఇలా బయట కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి. చాలా బాగుంటుంది గుడి. రాత్రి ఏమో సింహం చెవిలో చెప్పాక ఇక్కడ నంది చెవిలో కూడా ఏ స్టాట్యూ ఉంటే ఆ స్టాట్యూ చెవిలో చెప్పేస్తుందండి. మరి ఏంటో అన్ని కోరికలు దీనికి. సో, దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు జస్ట్ వాకబుల్ అనమాట. సో, నడుచుకుంటూ మంచిగా కబుర్లాడుకుంటూ ఇంటికైతే బయలుదేరాము. ఇంకా ఇదే రోజు అంటే సంక్రాంతి రోజు ఈవినింగ్ ఇక్కడ పలాసలోనే డేకురుకొండ అనే ఉంటుంది. అక్కడ జాతర అవుతుందనమాట సంక్రాంతి రోజు. సో, ఆ యాత్రకైతే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా నేను ఇదే రోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే రిటర్న్ అయిపోవాలి. సో, వెహికల్లోనే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇలా యాత్ర చూసుకుంటూ వెళ్ళిపోదామని వచ్చాము. అంటే సంక్రాంతి రోజు అయ్యే యాత్ర చాలా బాగా జరుగుతుందండి. అంటే కొండ పైన అనమాట. సో, పార్కింగే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే మనకి వెహికల్స్ ఇంచుమించుగా ఒక 1.5 కిలోమీటర్ బ్యాకే మనకి ఆపేస్తారు. అంటే హిల్ స్టేషన్ కదా కొంచెం ఎక్కాలి కాబట్టి.
బట్ నో ప్రాబ్లమ్, అలా నడుచుకుంటూ వచ్చేయచ్చు, బాగానే ఉంటుంది. చాలా చాలా స్టాల్స్ అయితే వచ్చాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ జైంట్ వీల్స్, నెక్స్ట్ స్వింగ్ గేమ్స్ ఏవేవో పెట్టున్నారు ఈసారి. అంటే ఇది ఇక్కడ నుండి చూస్తే మన సిటీ అంతా కూడాను నైట్ వ్యూ బాగుంటుందండి. దీన్ని తెలుగులో జారే కొండ అంటారు. ఇక్కడ శివయ్య టెంపుల్ ఒకటి, ఇలా త్రినాథ స్వాముల వారి గుడి, అంటే త్రినాథ స్వాముల వారి గుడి అనేది చాలా తక్కువగా ఉంటాయి కదా, ఇక్కడిది మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇక్కడ స్వయంభూ శివలింగం ఒకటి ఉంటుంది. ఇలా మేము నడిచి వెళ్తున్నాం కదా, ఇదంతా ఒక రాకీ వే అనమాట. అంటే మరీ అంత ఇబ్బంది కాదు, బట్ కొంచెం స్లోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. బట్ కొంచెం కేర్ఫుల్గా వెళ్తే అలా నడిచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఉంటుందన్నమాట శివలింగం. 2 కొండల మధ్యలో ఇలా శివలింగం ఉంటుంది. ఇదిగోండి, ఓం నమః శివాయ. నిజంగా ఈ శివయ్య దర్శనం చేసుకుంటే చాలా పాజిటివిటీగా ఉంటుంది. నెక్స్ట్ శివయ్య బ్లెస్సింగ్స్ నిజంగా మనకి అందాయా అన్నంత ఫీల్ వస్తుందండి. దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయింది. అంటే మేము అరౌండ్ 6:30, 7 కల్లా వెళ్ళిపోయాం కాబట్టి రష్ అంతగా లేదు, బాగా ఎంజాయ్ చేయగలిగాము. 7:30 తరువాతను మళ్ళీ ఇంచుమించు 9:30 వరకు చాలా రష్ ఉంటుందండి. సో మేము కొంచెం వేరంగా వెళ్ళి రిటర్న్ అయిపోదామనే ఉద్దేశంతో ఇంకా వేరంగానే రిటర్న్ అయ్యాము. చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ భోగి అండ్ సంక్రాంతి. బయలుదేరుతుంటే మా బాబు ఏమో కానీ మా పాప అయితే ఒక్కటే ఏడుపండి, ఇంకా ఒక 2 days ఉందామని. బట్ ఇంకా టైం లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో 1 day స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోవాలని ఇంకా బయట అక్కడ కొంచెం డిన్నర్ చేసేసి 9:30 కల్లా పలాస నుంచి లెఫ్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు ఇంచుమించుగా ఒక 1 hour. సో ఇలా గడిచింది సంక్రాంతి. మీ సంక్రాంతి కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే కనుమ వ్లాగ్ అండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం కదా సంక్రాంతి రోజు నైట్. సో కనుమ రోజు మార్నింగ్ ఇలా ఎండల మల్లికార్జున స్వామి వారి గుడి ఉంటుంది కదా, రావి వలస. మ్యాక్సిమం మన శ్రీకాకుళం ఏంటండి, ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎవరికైనా తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. అంత ఫేమస్ శివలింగం ఉందన్నమాట ఇక్కడ. ఇంకా కనుమ రోజు అయితే ఇలా శివయ్య దర్శనం చేసుకొని ఇంకా అదే రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి ఇంకా శ్రీకాకుళం అయితే బయలుదేరిపోయాము. కనుమ రోజు యాక్చువల్గా అందరూ నాన్ వెజ్ తింటారు కదా, బట్ మేము ఇలా శివయ్య దర్శనం అయింది కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఏం పెట్టుకోలేదు. ఇంకా ఇక్కడ లంచ్ కానిచ్చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఇలా జరిగింది మా సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అస్. బాయ్ బాయ్.